16 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా అని విమర్శించారు వైఎస్ జగన్. అసెంబ్లీ సమావేశాల్లో తప్పుడు లెక్కలు, సెల్ఫ్ డబ్బాలే కనిపించాయన్నారు. చంద్రబాబు తన కుమారుడికి జాకీలు వేసుకోవటమే సరిపోయిందని సెటైర్లు వేశారు వైఎస్ జగన్. ఈ డైరెక్ట్ ప్రభుత్వ అప్పులు కాక 2024-25లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే బడ్జెట్ ఏతర అప్పులు, ఈ వివరాలు ఇవ్వండి అని చెప్పి మండలిలో మేము రాతపూర్వకంగా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సమాధానం దాటవేసే కార్యక్రమమే చేశారు, కానీ వివరాలు ఇవ్వాల. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక సంస్థలు ప్రభుత్వ గ్యారంటీతో పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాయి. వీటికి సంబంధించి అధికారికంగా ఎన్నో జీవోలు ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, వీటిని అన్నింటినీ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనకంగా ఏమంటారు అని. కానీ ఈ లెక్కలు మాత్రం చెప్పడం లేదు. అన్నీ కూడా దొంగచాటు వ్యవహారాలే. మొత్తం 16 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చూస్తే తప్పుడు లెక్కలు, తప్పుడు ప్రచారాలు, సెల్ఫ్ డబ్బాలు, ఇవి తప్ప ప్రజలకు ఏదైనా మంచి జరిగిందా? ఆ 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు చూస్తే ప్రజలకు మాత్రం ఒరిగింది సున్నా. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే, పరనింద, ఆత్మస్తుతి. ఇది తప్ప ఏమైనా కనపడినాయా?